మీ లక్ష్య సాధనకు అవసరమైన సర్వశక్తులు మీ లోపల దాగి ఉన్నాయి అని 100 సార్లు మీకు మీరే మనస్సులో చెప్పుకున్నట్లయితే 3 రోజుల్లోనే మీలోని బలహీనతలు అన్నీ కొట్టుకొని పోతాయి అని నా అనుభవంతో చెప్పగలుగుతున్నాను. అందుకే మీలోనే మీరు శక్తిని రగిలించే విధంగా ఉన్నతమైన ఆలోచనలు, ఉత్తమమైన భావాలను మనస్సులో నిరంతరం ఒక ప్రవాహంలాగా నడిపించండి. ఉధృతమైన నీటి ప్రవాహం ముందు చెత్త చెదారం కొట్టుకొని పోతాయి కదా, అదేవిధంగా మీ మనస్సులో శక్తివంతమైన ఆలోచనల ప్రవాహం నడుస్తూ ఉన్నప్పుడు అన్ని రకాల బలహీనతలు తుడిచిపెట్టుకొని పోతాయి. ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి కానీ లేదా ఒక వ్యవస్థ కానీ స్థిరంగా లక్ష్యం వైపు సాగిపోవాలి అంటే అవసరమైన ఏకైక శక్తి పాజిటివ్ ఎనర్జీ. ఒక వ్యక్తిలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోగలుగుతాడు. మీరు ఆహారం ద్వారా పొందే శక్తి మీ లోపల కొంత సమయం వరకే మిగిలిపోతుంది, కానీ మీ మనస్సులో మీరు సృష్టించే పాజిటివ్ శక్తి మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. మీలో దాగి ఉన్న శక్తి మీద మీరు అనంతమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మీలో కలిగే ప్రతి ఆలోచన మీలో శక్తిని పెంచుతూ ఉంటుంది. మీకు మీ మీద ఆత్మవిశ్వాసం అధికంగా ఉండటం అనేది శక్తిని పెంచేందుకు ఏకైక ఉపాయం అనేది నేను నమ్ముతున్నాను. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటే మీలో కలిగే ఆలోచనలు, భావాలు అంత శక్తిని, అంత చైతన్యాన్ని మీలో రగిలిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ నేను మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆలోచనల్లో అపారమైన శక్తిని పెంపొందించే మార్గాల గురించి చర్చించబోతున్నాను. మీ లోపల శక్తిని పెంచటం లేదా తగ్గించటం పూర్తిగా మీ చేతిలోనే దాగి ఉంది అనే అనంతమైన విశ్వ సత్యాన్ని మీరు గాఢంగా నమ్మినప్పుడు అసలైన మార్పు జీవితంలో మొదలవుతుంది. లక్ష్యం మీద దృఢమైన నమ్మకంతో పనిచేసేవారికి మనస్సు ఎల్లప్పుడూ స్థిరత్వాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటుంది. అలా కాకుండా సరైన లక్ష్యం, దృఢమైన నిశ్చయం లేకపోతేనే మనస్సు అనేక విధాలుగా పరుగులు పెడుతూ నియంత్రణ లేకుండా ఉంటుంది. మానసిక స్థిరత్వము, మనస్సు నిశ్చలంగా పనిచేసేది ఏ విధంగా అనే ఉపాయం భగవద్గీతలోని 2వ అధ్యాయం 41వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. దృఢ నిశ్చయం గల బుద్ధితో పనిచేసే వారికి మనస్సు ఒకే విషయం మీద పట్టు సడలకుండా లగ్నమై ఉంటుంది. కానీ అలాంటి దృఢ నిశ్చయం లేని వారి మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తూ ఉంటుంది అని భగవద్గీతలోని 2వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే ఒక లక్ష్యం మీద వ్యక్తికి ఎంత గట్టి నమ్మకం ఉంటుందో మనస్సు, శరీరం కూడా ఆ నమ్మకాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని మీదే మనస్సు నిమగ్నం అవ్వాలి, మనస్సు స్థిరంగా ఉండాలి అంటే మనస్సు యొక్క తత్వాన్ని గ్రహించాలి. మనస్సుకి ప్రతిరోజు కొత్తదనం అవసరమవుతుంది. మనస్సుకి ప్రతిరోజు నిత్య నూతనత్వాన్ని చూపించాలి. చేసే పని ఈరోజు కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి మరింత నైపుణ్యంతో చేస్తున్నప్పుడు రోజు రోజుకు సరికొత్త ఫలితం, సరికొత్త ఉత్సాహం లభించటం వల్ల మనస్సుకి ఆ పని మీద ఆసక్తి, ఇష్టం క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఒకసారి పని మీద ధ్యాస తగ్గినప్పుడు మనస్సు పక్కకు వెళ్తుంది. కాబట్టి పక్కకు మనస్సు వెళ్తుంది అనిపిస్తే అదే పనిని మరింత పట్టుదల, మరింత శ్రద్ధ, మరింత సరికొత్త నైపుణ్యంతో చేస్తే తప్పకుండా మనస్సుకి ఉత్సాహం, కొత్తదనం లభిస్తాయి. కొత్తదనం ఉన్న చోట మనస్సు తప్పకుండా ఏకాగ్రమైపోతుంది. చిత్తశుద్ధితో, నిష్ఠగా, దృఢ సంకల్పంతో ప్రతిరోజు మరింత కొత్త నైపుణ్యాలతో చేసే పనిని పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే మీలోని సంకల్ప శక్తి, మీలోని శ్రద్ధను
మనస్సు, శరీరం గ్రహించి మీ లక్ష్యానికి అసలైన వారధులుగా ఆ మనస్సు, శరీరాలే మారిపోతాయి. లక్ష్య సాధనలో ప్రేరణ, ప్రోత్సాహం కోసం ఇతరుల మీద ఆధారపడే స్వభావం మిమ్మల్ని నిస్సహాయులుగా, భయస్థులుగా మారుస్తుంటుంది. అందుకే సొంతంగా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలను మీరు అనుసరించాలి. మీ లక్ష్యం మీద మీకు ఎంత నమ్మకం, ఎంత శ్రద్ధ ఉన్నాయో మీ శరీరం, మీ మనస్సు మీద కూడా అంతే నమ్మకం, శ్రద్ధ పెట్టుకుని తీరాలి. ఎందుకంటే బయట నుంచి ఎవరు ఎన్ని రకాలుగా ప్రేరణ కలిగించినా లక్ష్య సాధనలో నీతో కలిసి నీలోనే జీవిస్తూ ఉండే అసలైన శక్తులు నీ మనస్సు, మీ శరీరమే. నీ లక్ష్యాన్ని నువ్వు గౌరవించుకున్నట్లే ప్రతిరోజు కాసేపు నీ మనస్సును, శరీరాన్ని సమావేశపరిచి ప్రేమపూర్వకంగా మనస్సుతో, శరీరంతో నీతో నువ్వు మాట్లాడుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేయగలిగితే నీలో నుంచి ఒక అద్భుత శక్తి నీకు పరిచయం అవుతుంది. మనస్సు మీద అనవసరమైన భయం, బాధల దుమ్ము పడినప్పుడు నీలోని ప్రాణశక్తి స్వచ్ఛమైనది, నాలోని ప్రాణశక్తి స్వచ్ఛమైనది, శక్తివంతమైనది, నిత్యనూతనమైనది అంటూ మనస్సుకి బోధించినప్పుడు మనస్సు లోపల దాగి ఉన్న చైతన్య శక్తి అద్భుతమైన స్ఫూర్తి తరంగాలుగా మారి లక్ష్యాన్ని, గమ్యాన్ని సులభతరం చేసి ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. మానసిక శక్తిని జాగృతం చేశాక ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. కానీ శరీరాన్ని కూడా ఇలాగే చైతన్యపరచుకోవాలి. ముందు హాయిగా, గాఢంగా శ్వాస పీల్చి వదిలేసే ఒక అలవాటుని పెంపొందించుకోవాలి. దీని ద్వారా శరీరంలో నిత్య నూతనమైన ప్రాణవాయువు వచ్చి చేరుతూ ఉంటుంది. దీంతో పాటు కొన్ని కసరత్తులని, ఎముకలు, కండరాలని పటిష్టం చేసుకునేందుకు ఉపయోగించుకొని దైహిక శక్తిని పెంచుకోవాలి. ప్రాణశక్తితో మనస్సుని, ప్రాణవాయువుతో దేహాన్ని శక్తివంతంగా, చైతన్యవంతంగా మార్చుకున్న తర్వాత అనారోగ్యం, నీరసం, నిస్సత్వ నశించిపోతాయి. ఆ తర్వాత లక్ష్యం పైన విశ్వాసాన్ని, శ్రద్ధను పెంచుకునే ఉపాయం ఆలోచించాలి. ఇందుకోసం లక్ష్యం సాధించటంలో నీకు ప్రపంచానికి కలిగే ప్రయోజనాన్ని పదే పదే తలుచుకొని లక్ష్య సాధనకు సంబంధించిన వైబ్రేషన్స్ మనస్సులో, శరీరంలో వ్యాపించిపోయేలా చేసుకోవాలి. ఒకవేళ లక్ష్యం పెద్దదిగా ఉంటే చిన్న చిన్న భాగాలుగా చేసుకొని ముందుకు సాగిపోవచ్చు. నువ్వు చేసే కార్యం ఎంత చిన్నదైనా ఇతరులు చులకనగా చూస్తారన్న భావన రానివ్వకు. దీనివల్ల చేసే పని మీద నమ్మకం, నిబద్ధత కోల్పోతారు. ఇతరుల విమర్శలకు, అభిప్రాయాలకు భయపడితే ఏ కార్యంలోనూ విజయం సాధించలేరు. అందుకే ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావాలు, నెగిటివ్ వ్యక్తులు, నెగిటివ్ శక్తులకు సాధ్యమైనంత దూరంగా వదిలిపెట్టండి. ఇలా చేసిన తర్వాత ఇక మానసిక శక్తి, దైహిక బలం, లక్ష్యం పైన స్పష్టత, ఈ మూడు కలిసి ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనంత నిత్య చైతన్య స్ఫూర్తిని నీలో కలిగించి విజయ పథంలో ముందుకు నడిపిస్తాయి. మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చేసుకోవటానికి ఉపయోగపడే ఏకైక మంత్రం మీరు నమ్మాల్సిన మీ ఆత్మబలం. ఆత్మబలం మీ లోపల అనంతంగా దాగి ఉంది. కేవలం మీరు స్వచ్ఛమైన, శక్తివంతమైన ఆలోచనల ద్వారా మీ ఆత్మబలాన్ని మీ శరీరం లోపలికి ఆవాహనం చేసుకోవాలి. ఏదైనా పొందాలి అనుకున్నా, ఏ కార్యమైనా నెరవేరాలి అనుకున్నా అన్ని వేదాలు, ఉపనిషత్తులు బోధించిన అఖండమైన శక్తివంతమైన పదం ఆత్మబలం. మీ లోపల ఆత్మబలము ఉంది అని మీకు నమ్మకం కలగకపోతే ఒక్కసారి ఈ 5 మాటలు గట్టిగా పలికి చూడండి. నేను అనంతమైన శక్తి స్వరూపాన్ని, నేను అఖండమైన చైతన్య మూర్తిని, నేను అద్వితీయమైన స్ఫూర్తి తరంగాన్ని, నేను అమోఘమైన కాంతి పుంజాన్ని, నేను అపూర్వమైన అగ్ని జ్వాలను.
ఈ రకంగా ఈ 5 రకాల మంత్రాలని గట్టిగా మీ హృదయం, మీ లోపల ఉన్న శరీరం, మనస్సు, మీ లోపల దాగి ఉన్న మీ ప్రపంచం అంతటా వినపడి ప్రతిధ్వనించేలా ఈ 5 వాక్యాలని మీరు పలికి చూడండి. ఇవే సర్వశక్తి సమోన్నతమైన చైతన్యవంతమైన ఆత్మశక్తి గుళికల్లాంటివి. ఈ మాటలని మీరు మొదట వినండి, ఆ తర్వాత హృదయపూర్వకంగా గ్రహించండి. ఆ పైన దేహంతో అనుభూతి చెందినట్లయితే మీరిక అమృత పుత్రులుగా మారిపోతారు. సర్వ బలహీనతలు, సర్వ లోపాలు, శక్తిహీనతలు నశించి కొట్టుకొని పోతాయి. ఉపనిషత్తులు నేర్పినటువంటి ఏకైక సూత్రం ఆత్మ బలాన్ని నమ్మటమే. మన ప్రాచీన వేదాలు చెప్పినటువంటి అసలైన రహస్యం కూడా ఇదే.